హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో మెంతి మామిడికాయ పప్పు అండి. ముందుగా మెంతి కూరని చూసి శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. కుక్కర్లో 1 గ్లాస్ పప్పు వేసి కడిగి అందులో 3 గ్లాసుల వాటర్ పోసి అందులో కడిగి కట్ చేసిన మెంతి ఆకు, 1 టమాటో, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, ½ టేబుల్ స్పూన్ పసుపు, ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి గుప్పెడు బీన్స్ పిక్కలు కూడా వేసి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు 1 మామిడికాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఉడికించి పక్కన పెట్టాలి. మెంతికూర పప్పు చల్లగా అయిన తరువాత పప్పుని మ్యాష్ చేసి ఉడికించిన మామిడి ముక్కలు వేసి కలిపి 1 చిన్న గ్లాస్ వాటర్ వేసి ఉడకనివ్వాలి. తాలింపు కోసం ఉల్లిపాయ, వెల్లుల్లి సిద్ధం చేసి గిన్నెలో ఆయిల్ పోసి ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అలాగే వేసి కలిపి ఇంగువ, ఎండుమిర్చి వేసి ఉడుకుతున్న పప్పు వేసి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరి. మెంతి మామిడికాయ పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.